ఇందిరమ్మ పథకం ఇస్తా అన్ని బోకర్ బంకులు బొంకిండు వాడు గడ్డెక్కిండు. ఇప్పుడు మా అందరికి తెట్టు చూపిస్తాడు. ఇది పద్ధతి కాదు. ఆయనది వాడు ఉన్నది వాళ్ళు వస్తే ఆయనే రావాలి. ఆయన వస్తేనే ప్రపంచం బాగుపడుతుంది. మాకు కరెంట్ ఉంటది ఎప్పటికీ. మేము ఆశాలమే, మేము రైతులం. మాకు కరెంట్ ఎప్పటి బాయిల కాడ ఉంచేది కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఉంచలేడు ఈ 4 నెలలు బట్టి. ఈ ఆశకు పంట వేయలే, నేను పొలం వేయలేదు నీళ్లు లేక. వచ్చిందా అమ్మ రైతు బంధు వచ్చిందా? కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది రైతు బంధు. ఇప్పుడు ఈ పరిపాలన రాలే. మేము మన పండుగనే పోతే వాడు ఇప్పుడు ఏమేయలేరు. ఏమేసిండు భూమి వచ్చినాయా? మనకేమన్నా డబ్బులు రాలే. మనకి దమ్ము లేదు. వాడు ఎవరు పెట్టమన్నాడు? అన్నీ బస్సులు పెట్టమన్నావా మేమేమన్నా? లేకపోతే కరెంట్ వాడు ఉచితం అని పెట్టిండు. వాడు ఏం పెట్టిండు? నైట్ అంతా పోతుంది. పిల్లగాళ్ళు అయితే అసలు నిద్ర పోతలేరు. నిద్ర ఏం పోతారు వాళ్ళు పిల్లగాళ్ళు. కనీసం నైట్ అంటే కరెంట్ ఉంటలేదు మాకు. వాడు ఏం పెట్టిండు? వాడు మాకు పేదలకు ఏం పెట్టిండు? వాడు అన్ని చేస్తాను అంటాడు. వాడు 5 పథకాలలో ఒక్క పథకం కూడా అమలై కాలే. వాడు ఏం చేసిండు? వాడు ఏం చేయలేదు. ఒక్క అమలై కూడా వాడు ఒక పథకం కూడా అమలై చేయలేవాడు. వానికి గుర్తు దమ్ము ఉంటే వానికి ఇప్పుడు పెట్టవాను. మేము గెలిపించుకుంటాం. కేసీఆర్ అన్నది మేము ఇప్పుడు గెలిపించుకుంటాం. మాకు రావాలి. మా అన్న మాకు రావాలి. వచ్చింది. అసలు మేము వేయలేదు. నమ్మించి గొంతు కోసిండు వానికి. నమ్మించి గొంతు కోసి వానికి వేసిండు.